కుశల గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి వాక్యాలలో ఈరోజు లేవియకాండ 17వ అధ్యాయం ధ్యానించుకుంటా. చిన్న ప్రార్థన పల్లవి పాడి ముందుకు కొనసాగు. వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధులు 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 అనే గాన ప్రతిగానములతో పొగడపడుచున్న విహీనమైన యావే మీ ఘనమైన నామమును స్తుతిస్తూ ప్రార్థించుకుంటున్నాం. కాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి నీ రూపంలోనికి మమ్మల్ని మేము మలుచుకోవడానికి తగు రీతిగా నీ వాక్యమును మాకు బోధించి బలపరిచి స్థిరపరచిన మా మనవులు మా రక్షకుడు మోర్చుకునే నజరేయుడైన అక్షవామసేన అన్నది కొనుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనా నాలుక చాలరయ్యా వర్ణింపనా నాలుక చాలరయ్యా ఈశ్వరాజుని చూచిన చాలు మహిమాలోనే నాయనతో నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపును హర్షించిన చాలు భక్తుల గుంపును హర్షించిన చాలు. ఆమేన్. లేవియకాండము 17వ అధ్యాయంలో ఈ విధముగా మనకు హషెం వారు తెలియజేస్తున్నారు. హషెం వారు మోషేకు అహరోనుకు ఇజ్రాయేలీలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యావేకు అర్పించు అర్పణమును ముందుగా ప్రత్యక్షపు గుడారము యొద్ద ద్వారము వద్దకు తీసుకురావాలి. అలా తీసుకురాకుండా ఎవరైనా సరే ఆ అర్పణమును పాలెము లోపల ఊరి లోపల లేదంటే ఊరి బయట దాన్ని వధించారో వారు తన ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైతే మనము అర్పణము నైవేద్యము స్వేచ్ఛార్పణము ఇవి ఏవైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో అవి మందిరములోనే ఇవ్వాలి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకొకటిగా ఇజ్రాయేలు కుటుంబంలోనేమి పరదేశంలోనేమి రక్తము తినువానికి విముఖుడనై వాడిని కొట్టివేతును అంటున్నారు. ఎవరైనా కూడా రక్తము తినకూడదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను కాబట్టి రక్తము తినకూడదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆ రక్తము మనము తినకూడదని హషెం వారు తెలియజేస్తున్నాడు. ఎవరైనా సరే తింటే ఆ తిన్నవారికి హషెం వారు యావే వారు విముఖుడై ఉంటాడు. అంటే వారి ప్రార్థన మనలను వినడని తెలియజేస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుల, మనకు తెలియక మనం తిని ఉండవచ్చు. ఇక నుంచి రక్తము దేని రక్తము ఏ జంతువు యొక్క రక్తము కూడా మనము తినకూడదని ఈ అధ్యాయం మనకు ఖరాఖండిగా తెలియజేస్తున్నాడు. రక్తము ప్రాణం కాబట్టి అక్కడ ప్రాణాధారమైన ఆ రక్తమును తారవేసి మట్టిలో వేసేసి పోయాలి తప్పితే
మనము రక్తాన్ని, మాంసమును తినొచ్చు కానీ రక్తాన్ని మనము ముట్టకూడదని యెషయా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఈ అధ్యాయంలో మనకి ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు మరియు ఇజ్రాయేలీలోనే కానీ మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఎలా అనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాన్ని తినకూడదు. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారం. దానిని తిను ప్రతివాడు మరణ శిక్ష నుండునని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించింది. మరియు కళేబురమునైనను చేల్చబడిన దానినైనను తిను ప్రతి వాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుకొని నేలతో దేహమును కడుక్కొని సాయంకాలము వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండని అలా వాడు తన దోష శిక్షను భరించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ధర్మశాస్త్ర గ్రంథ అధ్యాయము ధ్యానించటం ద్వారా మనకు పవిత్రమైనవేవి, అపవిత్రమైనవి, దోషభరితమైనవేవి, దోషరహితమైనవేవి, ఆయనకు ప్రీతికరమైనది ఏ విధంగా ఉంటుంది, మరి ప్రీతికరము కానిది ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తనను కలిగి ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం అందరము కూడా ఆచరించడం గాక. ఆమేన్.